క్యాన్సర్ పై అవగాహన పెంచుతూ ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలపై చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో కావలి పట్టణంలో 3K వాక్ కార్యక్రమం నిర్వహించారు. కావలి ఐఎంఏ సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ నలంద విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాన్సర్ అవగాహన ర్యాలీ భారీగా జరిగింది. ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు నడిపించారు. కావలి ఆర్డీఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ 3K వాక్ విట్స్ కాలేజీ శామ్ గ్రౌండ్ వరకు కొనసాగింది. వైద్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ గంజాయిని ఎప్పుడైతే నేను బంద్ చేయించానో, గంజాయిని వీలంత వరకు అందుబాటులో తీసుకురాకుండా ఉన్నాము. ఒక్కసారి మీకు ఎక్కడన్నా కూడా గంజాయి తాగే వాళ్ళు ఉన్నా, అమ్మే వాళ్ళు ఉన్నా, దయించి నా కాళ్ళకి చేయండి. ఎవరికి చెప్పను. తప్పకుండా దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీంతో మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ఎప్పుడైతే గంజాయి నిర్మూలన జరుగుతుందో ఇమ్మీడియట్లీ మెడికల్ షాపుల్లో టాబ్లెట్, ఆ టాబ్లెట్ పేరు ఇది ఇప్పుడే చెప్పారు, టెల్డాన్ ఏదో అన్నారు, నాకు కరెక్ట్ గా వొకాబులరీ రాలేదు. ఆ టాబ్లెట్ ని ఈ కూల్ డ్రింక్ షాపుల్లోనే టాబ్లెట్లు అమ్ముతున్నారు, ఈ డిస్టిలరీ వాటర్ అమ్ముతున్నారు, చిరంజీస్ అమ్ముతున్నారు. అక్కడే ఆ టాబ్లెట్ ని డిస్టిలరీ వాటర్ లో మిక్స్ చేసి చిరంజీస్ ద్వారా ఐవి ద్వారా వాళ్ళు చేసుకొని ఈ రోజు మత్తుకు బానిస అవుతున్నారు. ఈ రోజు నాకు తెలిసి కావల్లో 59 మంది యువకులు బిలో 24 ఇయర్స్. అంటే నేను ఎలక్షన్లప్పుడు తిరిగినప్పుడు చాలా మంది తల్లులు నాతో చెప్పింది, మా బిడ్డలు ఇంటికి వచ్చే టైంకి ఏ స్థితిలో ఉన్నారో తెలియదు, తల్లిని తెలియదు, తండ్రిని తెలియదు, సోదరుని తెలియకుండా వాళ్ళు మత్తులో వచ్చి ఇంటిలోనే లేనిపోని పనులు చేస్తున్నారా, నువ్వన్నా వచ్చి దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు పాతూరులో ముఖ్యంగా చాలా మంది తల్లులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వాళ్ళని ఈ రోజు టెస్ట్ చేపిస్తే, నేనే బసవ తారకం హాస్పిటల్కి పంపిస్తే 19 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ రోజున క్యాన్సర్ వచ్చింది. దానికి నేను ఆ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అడిగినప్పుడు, హైదరాబాద్ పోయినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పింది, ఆ టాబ్లెట్ ని మాక్సిమం 30 టైమ్స్ దాన్ని కానీ వాడటం జరిగితే తప్పకుండా క్యాన్సర్ వస్తుంది. నేను దాన్ని రీసెర్చ్ చేయించా. ఆ టాబ్లెట్ ని ఐవీగా వాడినందువల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని చెప్పారు. ఈ రోజు 59 మంది విద్యార్థులు క్యాన్సర్ బారిన పడిన కావల్లో ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, కావాలని కాపు కాసుకోవాల్సినటువంటి బాధ్యత లేక ప్రవర్తించిన విధి విధానాల వల్ల ఈ రోజు మన యువకులు అన్యాయం జరిగింది. అందుకని మన అందరం కూడా తప్పకుండా కావలిలో క్యాన్సర్ నిర్మూలన కోసం పనిచేద్దామని చెప్పి అందరం కూడా తెలియజేస్తూ, అందరం కూడా ఈరోజు ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు మీరు అందరూ కూడా 6 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి కండక్ట్ చేయండి. అందరం పాల్గొందాం. ఇంకా ఎక్కువ మందిని పాల్గొనేటట్టు నేను కూడా బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. ప్రకృతి మనకు 100 సంవత్సరాలు జీవించాలని మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే, ఏదో ఒక కారణాల వల్ల మనకు తల్లిదండ్రులు ప్రసాదించిన మన జన్మని మనకై మనమే చేతులారా అతి తొందరలోనే చనిపోయేటట్టు చేసుకోవడం అనేది కర్తవ్యం కాదు. మనకి దేవుడు జన్మనిచ్చారు, తల్లి తపనతో మనకు బిడ్డనిచ్చింది, తండ్రి మన నుదుటి రాతను రాసి మనం పెంచుతున్నాడు. కానీ మనం ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ మీరందరూ కూడా కలిసి, పోయినసారి డాక్టర్స్ డే నాడు 1200 మంది బ్లడ్ క్యాంపుని నిర్వహించి, ఈ రోజు కావాలి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రక్తం కావాలంటే గుర్తొచ్చేది కావాలి. అంతటి విధంగా రెడ్ క్రాస్ కావచ్చు చూడలేదు. అండ్ రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ అందరికీ థ్యాంక్స్ ఈ రోజు ఇలా ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు. సో క్యాన్సర్ ఈ పదం వినంగానే అదొక స్టిగ్మా, ఎయిడ్స్ లాగా క్యాన్సర్ అని పదం వినంగానే పేషెంట్ ఫస్ట్ భయపడిపోతాడు. ట్రీట్మెంట్కి ఆల్మోస్ట్ సైకియాట్రిస్ట్ రేంజ్లో కౌన్సిల్ చేయాల్సి వస్తుంది ఒక ఆంకాలజిస్ట్. మిగిలిన ఓపీతో పోల్చుకుంటే వాళ్ళు ఏంటి అంటే కన్విన్స్ అయిపోతారు ట్రీట్మెంట్కి. బట్ క్యాన్సర్కి అలా కాదు, చాలా ఎక్కువ కన్విన్స్ చేయాలి. బట్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, క్యాన్సర్లోనే కెన్ ఉంది, యూ కెన్. ఇంతకుముందు ప్రీవియస్గా మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్కి, అడయార్కి అలా వెళ్ళే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన కూతవేట దూరం నెల్లూరులోనే అన్ని అవైలబుల్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పెట్ సిటీకి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, నెల్లూరులోనే అన్నీ దొరుకుతాయి మన మెడికవర్ హాస్పిటల్స్లో. నేను చెప్పాల్సింది అంతా సార్ వాళ్ళే చెప్పేశారు. ఒకప్పుడు ఏంటి అని అంటే ఎక్కడో కనిపించేది క్యాన్సర్, ఇప్పుడు ప్రతి ఇంట్లో మా పక్కింట్లో వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో 5 yearsలో ప్రతి ఇంట్లో డయాబెటీస్ లాగా కనిపిస్తుంది.
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ఇంతకుముందు ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువ కనిపించేది. ఇప్పుడు క్యాన్సర్స్, డయాబెటీస్, ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్స్ అండి, ఎక్కడ పట్టినా ఇన్ఫర్టిలిటీ. ఇంతకుముందు ఇన్ని కేసులే చూడలేదు. వీటన్నిటికీ తీసుకుంటే కామన్ కాజ్ అడిక్షన్స్ కాదు. పేషెంట్ వచ్చి మమ్మల్ని అడుగుతారు, మాకు ఏ అడిక్షన్ లేదు, క్యాన్సర్ వచ్చింది. అడిక్షన్స్ ఇంతకు ముందు మెయిన్ రీజన్, అవాయిడబుల్ రీజన్. బట్ ఇప్పుడు మనం అవాయిడ్ చేయలేని రీజన్, మనకి తెలిసి కూడా అది ఒక కామన్ థింగ్ గా తీసుకునే విషయం ఏంటి అని అంటే మన బ్యాడ్ లైఫ్ స్టైల్. ప్రతి ఒక్కరు మీలో ఎంతమంది అట్లీస్ట్ ఒక 300 to 400 క్యాలరీస్ ఎక్సర్సైజ్ చేస్తారు? తినడం మాత్రం తినేస్తాం, అరౌండ్ 2000 క్యాలరీస్ పైన తినేస్తాం. ఎంతమందికి ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్? ఇదేదో పెద్దవాళ్ళకి చెప్పేది కాదు, చిన్న పిల్లలు అప్పటి నుంచి చెప్తున్నాం. వన్ ఆఫ్ ద అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే చిన్న పిల్లల్లో ఫ్యాటీ లివర్ కనిపిస్తోంది. చిన్న పిల్లల్లో లెస్ దాన్ 5 years లో కూడా వీఆర్ డిటెక్టింగ్ ఫ్యాటీ లివర్. అంటే మదర్ చిన్నప్పటి నుంచి బేబీకి ఏం ఫీడ్ చేస్తుంది? జస్ట్ ఫ్యాట్. ఇమాజిన్. ఆ ఒబేసిటీ అలా కంటిన్యూ అయ్యి ఒబేసిటీ ఈజ్ ఆల్సో బికమింగ్ ఏ మేజర్ కాజ్ ఫర్ క్యాన్సర్స్. ఇంతకుముందు ఏంటి అని అంటే సర్వైకల్ క్యాన్సర్, ఇప్పుడు దానికి వ్యాక్సిన్ వచ్చేసింది, సో దాని ప్రోగ్నోసిస్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఒబేసిటీ రిలేటెడ్, మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయి. బ్యాడ్ థింగ్ ఒకటి ఏంటి అని అంటే ఇందులో స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తించకుండా లేట్ స్టేజ్ పెరిగే కొద్దీ మీ ప్రోగ్నోసిస్ కూడా చాలా పూర్ అయిపోతుంది. అంటే ట్రీట్మెంట్ కి పేషెంట్ రెస్పాండ్ అయ్యేది కూడా చాలా తగ్గిపోతుంది. సో మెయిన్ మన బ్యాడ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ స్క్రీనింగ్ కన్నా ముందు కూడా మీరు చిన్నప్పటి నుంచి మీ డిఎన్ఏకి ఏదైతే ఫీడ్ చేస్తారో అది ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అక్యుములేటెడ్ ఇన్ యువర్ డిఎన్ఏ. అది మీరు చెత్త అక్యుములేట్ చేస్తే మీ డిఎన్ఏలో అదే మీకు 30s తర్వాత 40s తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందాక ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అన్నాను, నాట్ ఓన్లీ ఫర్ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్కి కూడా. సో మీరు ఏదైతే మీ ఎర్లియర్ ఏజ్లో మీరు స్టార్ట్ చేస్తారో అదే మీకు ఫ్యూచర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫాస్ట్ ఫుడ్స్ తినడం అలవాటు అవుతుంది జనాలకి. స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుని ఎక్కడన్నా కూడా 30+ లోనే రండి. ఏ హిస్టరీ లేకపోతే 30+ లోనే వచ్చేయండి. ఎందుకంటే 30s లో కూడా చాలా కామన్ అయిపోయింది క్యాన్సర్ అనేది. సో స్క్రీనింగ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి. ఇక్కడ మేమేదో చెప్పాము, మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే జంక్ ఫుడ్ తినడానికి మాత్రం ట్రై చేయొద్దు. అట్లీస్ట్ ఈ ఒక్క రోజైనా జంక్ ఫుడ్ తినడానికి ఆపండి. థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ దాని యొక్క ఇదేంటిది ఉత్పత్తి అనేది మామూలు జనాల్లో చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. సో 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు ఈ స్క్రీనింగ్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే స్క్రీనింగ్ అంటే వచ్చేసి అది మనం పక్కన వాళ్ళకి, బయట వాళ్ళకి, మన దగ్గరికి వచ్చే పేషెంట్స్కి చెప్పడం కాదండి. అది మన ఇంట్లోంచి మొదలు పెట్టాలి. మన ఇంట్లోంచి మొదలు పెట్టి ఆ తర్వాత అదేంటి మా వాళ్ళు అందరూ చేయించుకున్నారు అని చెప్పేసి సొసైటీకి చెప్పాలి. అప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ఎవ్రీ టైమ్ మాదేంటిది ఎప్పుడు గ్యాదరింగ్ ఉన్నా, ఫంక్షన్ ఉన్నా వాళ్ళని నేను అదేంటిది చెప్తా ఉంటాను అనమాట. దీని గురించి చేయించుకోండి, ఎందుకు చేయించుకోలేదు అని చెప్తా ఉంటారు. శుభాన్ని ఫంక్షన్కి వస్తే ఏంట్రా నీ గోలని చాలా మంది తిట్టుకుంటారు. బట్ స్టిల్ ఐ డోంట్ కేర్. కాకపోతే నేను చెప్తానే ఉంటాను. బట్ ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనం ఒక జీవితాన్ని కాపాడవచ్చు. కండక్ట్ చేస్తే 200 మంది డాక్టర్స్లో 2 క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. అంటే 100 మందిలో ఒకరికి అదేంటిది క్యాన్సర్ ఉన్నట్టు కనబడింది. ఒక ఆవిడకి బ్రెస్ట్ రొమ్ము క్యాన్సర్ 2వ స్టేజ్లో బయటపడ్డది. ఇంకొక ఆయన, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, ఆయనకి కిడ్నీ క్యాన్సర్ 1వ స్టేజ్లో బయటపడ్డది. వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు, అంతా బాగున్నారు, అంతా బాగుంది, రోజు పనులు చేసుకుంటున్నారు, రోజు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అంతా బాగుంది. సో ఎప్పుడైతే స్క్రీనింగ్ చేశారో ఒకటి బయటపడ్డాయి. అండ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంతా బాగుంది.